మార్చ్ 3వ తేదీ హోలీ పౌర్ణమి, పైగా మంగళవారంతో కలిసి వచ్చింది. అత్యంత శక్తివంతమైన ఈ పాల్గొన పౌర్ణమి లక్ష్మీదేవి జన్మించిన రోజుగా లక్ష్మీ జయంతిగా మనం జరుపుకుంటాం. అందున ఈ సంవత్సరం అంటే 2025 సంవత్సరం చంద్రగ్రహణం కూడా ఏర్పడనుంది. ఇంతటి విశేషమైన రోజు మీరు తమలపాకుతో ఇలా చేశారంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, జన్మల దోషాలు తొలగిపోతాయి. మరి అత్యంత విశేషమైన లక్ష్మీ జయంతి రోజు తమలపాకుతో ఏం చేస్తే దోషాలు తొలగిపోతాయో, లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. తమలపాకు చెట్టు. దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించే సమయంలో లక్ష్మీదేవితో పాటు తమలపాకు చెట్టు కూడా ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. తమలపాకు తీగ చెట్టు ఎవరింట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో శనీశ్వరుడికి తావు ఉండదు. తమలపాకు చెట్టు మన ఇంట్లో ఉంటే కష్టాలు తొలగిపోతాయి, సకల శుభాలు కలుగుతాయి. తమలపాకు తీగ మొక్క ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరం. ఆంజనేయుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ సీతారాములు ఉన్నట్లే లెక్క. కాబట్టి మన ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటే ఎటువంటి గ్రహదోషాలు, దుష్టగ్రహ పీడలు ఉండవు. భూతప్రేత పిశాచాలు మన ఇంట్లోని దరిదాపుల్లోకి కూడా రావు. తమలపాకు తీగ మొక్క మన ఇంట్లో ఉంటే ఆంజనేయుడి అనుగ్రహం మన ఇంటిపై ఉన్నట్టే. ఈ తమలపాకు మొక్క మీ ఇంట్లో చిగురిస్తూ ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ధనవర్షాన్ని కురిపిస్తుంది. కలియుగంలో ఆంజనేయ స్వామిని, విఘ్నేశ్వరుణ్ణి తలుచుకోగానే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. అప్పులు తీరాలన్నా, ధనం పెరగాలి అన్నా ఈ తమలపాకు చెట్టును ఇంట్లో పెంచుకోవాలి. ప్రతిరోజు ఒక ఆకు తీసుకుని సింధూరంతో, సింధూరము అంటే ఆంజనేయుడికి చాలా ఇష్టం, ఆ సింధూరాన్ని తీసుకుని దాంట్లో కొంచెం నువ్వుల నూనె కలిపి శ్రీరామ అని రాయాలి. అలా శ్రీరామ అని రాసిన ఆకును తీసుకెళ్లి ఆంజనేయుడి ఫోటో దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవాలి. మరుసటి రోజు ఆ ఆకును తినవచ్చు లేదా పారేనీటిలో పడేయొచ్చు. అలాగే ఇంట్లోకి ధనలక్ష్మీ కటాక్షం కావాలి అంటే, ధనం సమృద్ధిగా ఉండాలి అంటే తమలపాకు తీగ మొక్కను తప్పనిసరిగా ఇంట్లో పెంచుకోవాలి. పూజలు, వివాహాది శుభకార్యాల్లోనే కాదు, వాస్తు దోషాల్ని తొలగించుకోవడానికి కూడా తమలపాకు తీగ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగించడానికి, లక్ష్మీ కటాక్షం పొందడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. తమలపాకులు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి, పూజల్లో ప్రముఖమైన స్థానాన్ని కలిగి ఉంటాయి. ఇటువంటి తమలపాకులను భగవంతుడికి నివేదిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. మంగళవారం లేదా శనివారం నాడు హనుమంతుడికి తమలపాకు సమర్పిస్తే కోరుకున్న విజయాలు కలుగుతాయి. మంగళవారం లేదా శనివారం రోజు ఆంజనేయుడికి ఆకుపూజ చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. రోగాలు నివారణ అవుతాయి, కష్టాలు తొలగిపోతాయి. అంతేకాదు తమలపాకులు వాడడం వల్ల మీపై ఉన్న దోషాలు తొలగిపోతాయి. ఎవరైనా తమపై చెడు దృష్టి ఉందని భావిస్తే 6 గులాబీ రేకులను తమలపాకులతో కలిపి తింటే చెడు దృష్టి తొలగిపోతుంది. అంతేకాదు కుటుంబంలో ఉన్న విభేదాలు తొలగిపోవాలి అంటే తమలపాకులతో కొన్ని పరిహారాలు పాటిస్తే అవన్నీ తొలగిపోతాయి. ఈ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కొనసాగుతూ ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గుతూ ఉంటే తమలపాకు మీద కర్పూరాన్ని పెట్టి దాన్ని కాలిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేస్తే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. అత్యంత శక్తివంతమైన లక్ష్మీ జయంతి రోజు ఇలా కనుక చేశారంటే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. చాలా కాలంగా డబ్బు సమస్యలు ఉంటే ఒక తమలపాకును, 2 లవంగాలను నేతితో ముంచి పనంపై పెట్టండి, దానిని అగ్నితో కాల్చండి. ఈ పని చేస్తే దోషాలన్నీ తొలగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ విఫలమవుతూ ఉంటే అలాంటి వారు మీరు బయటకు వెళ్లే సమయంలో మీ జేబులో లేదా పర్సులో తమలపాకును పెట్టుకుని వెళ్తే మంచి సానుకూల ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ లక్ష్మీ జయంతి రోజు, హోలికా పౌర్ణమి రోజు అమ్మవారిని పూజించి అమ్మవారిని పూజ చేసే సమయంలో తమలపాకులను కూడా విశేషంగా పూజించి ఆ తమలపాకును మనం డబ్బు పెట్టుకునే చోట ఉంచుకుంటే ఆర్థిక నష్టాల నుంచి బయటపడవచ్చు. ధనాకర్షణలో తమలపాకులు అద్భుతమైన రెమెడీగా పనిచేస్తాయి.
ఇక శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ లక్ష్మీ జయంతి రోజు విశేషంగా అమ్మవారిని పూజించేటప్పుడు దీపారాధన చేసే సమయంలో 2 తమలపాకులను శుభ్రంగా కడిగి వాటిని పసుపు గంధం కుంకుమతో అలంకరణ చేసి దాని మీద మట్టి ప్రమిదలు కానీ లేదా వెండి ప్రమిదలు కానీ పెట్టి ఆవు నెయ్యి పోసి వత్తులు వేసి దీపారాధన చేయండి. ఇలా చేస్తే చాలు అమ్మవారి కటాక్షం సులభంగా కలుగుతుంది. ఇలా అమ్మవారిని పూజించే సమయంలో ఓం లక్ష్మీ నమో నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా పఠించండి. అమ్మవారి కటాక్షాన్ని పొందండి. ఒకసారి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఇలా పలుకుతాడు. చూడు లక్ష్మి, కలియుగం ప్రవేశించింది. ప్రతి వ్యక్తి ధర్మం మీద ఆధారపడడు, కేవలం ధనం మీదే ఆధారపడతాడు. అలా ఆధారపడే మనిషి బతుకుతాడు. కాబట్టి లక్ష్మి, నీవు భూలోకానికి వెళ్ళి ప్రతి వ్యక్తికి కూడా ధనాన్ని అనుగ్రహించు అని పలుకుతాడు. దానికి లక్ష్మీదేవి ఇలా పలుకుతుంది. స్వామి, అసలే కలియుగం కదా, ప్రతి వ్యక్తి కూడా దుర్మార్గమైన పనుల్లోనే ఉంటాడు. అటువంటి వాళ్ళ దగ్గరకు నన్ను వెళ్ళమంటున్నారా? ఇది మీకు న్యాయమా? మీ పాదసేవయే నాకు ధర్మం. ప్రతి వ్యక్తి దగ్గరకు నేను ఎలా వెళ్ళగలను? ఇది ఎంతవరకు న్యాయం? నేను వెళ్ళను కాక వెళ్ళను అని చెప్తుంది. దానికి శ్రీ మహావిష్ణువు ఇలా పలుకుతారు. లక్ష్మి, అందరి దగ్గర నీవు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ గురించి నేను నీకు తెలియచేస్తాను. వారి దగ్గర మాత్రం నువ్వు ఉండు అని శ్రీ మహావిష్ణువు కొన్ని ధర్మ సూక్ష్మాలను ఇలా వర్ణించాడు. మొట్టమొదటిది ధర్మంగా ఉండడం. తాను ఏ ధర్మమునందు జన్మించాడు, తాను ఏ ధర్మం కోసం కట్టుబడి ఉంటాడో, ఎవరి కార్యాలు వారు ఆచరిస్తూ ఉంటారో వారి యందు నీ అనుగ్రహాన్ని పెంపొందించు. ఇక రెండవది, ఎల్లవేళలా సత్యాన్ని పలికేవాడు అసత్యం అనేదే తెలియకుండా సత్యంతో బతికే ప్రతి వ్యక్తి దగ్గర నువ్వు ఉండు. ఇక మూడవది, ఎప్పుడూ తనవారి కోసమే కాకుండా తమ తోటి వారి కోసం, ప్రాణి కోటి కోసం జీవించే వారి దగ్గర నీవు సంపూర్ణంగా ఉండవచ్చు. ఇక నాలుగవది, భగవత్ కార్యాలు చేసే వారి దగ్గర, ఈ నలుగురి దగ్గర నీవు ఎటువంటి సందేహం లేకుండా ఉండవచ్చు అని చెప్పాడు మహావిష్ణువు. అప్పుడు లక్ష్మీదేవి ఇలా పలుకుతుంది. స్వామి, కానీ అందరి దగ్గర ఉండమంటున్నారు, అది ఎలా సాధ్యమవుతుంది అని పలకగానే మహావిష్ణువు ఇలా చెప్తాడు. అందరి దగ్గరకు నీవు వెళ్ళినా వారి దగ్గర మాత్రమే ఉండి తిరిగి ఈ 4 గుణాలు ఉన్నవారి దగ్గరకు వెళ్ళిపోతూ ఉంటావు అని పలకగా లక్ష్మీదేవి ఇలా అంటుంది. స్వామి, అలా ఎలా వెళ్ళిపోతాను అంటుంది. అప్పుడు మహావిష్ణువు ఇలా చెప్తాడు. నీవు 3 విధాలుగా వెళ్ళిపోతావు. ఆ 3 విధాలుగా వారి నుంచి నీవు తొలగిపోతావు. ఆ ముగ్గురు నేనే వెనకాలే పంపిస్తాను. మొట్టమొదటివాడు ఆరోగ్యాన్ని భంగం కలిగిస్తాడు. రెండవవాడు అసత్యం పలికిస్తూ ఉంటాడు. మూడవవాడు చెడు ఆలోచనలు, ఇతరుల ధనాన్ని దొంగలించేలా ఆలోచనలు కలిగిస్తాడు. ఈ ముగ్గురు నీకు సహాయపడుతూ ఉంటారు. నీకు అయిష్టంగా ఉన్నవారి దగ్గర ఈ ముగ్గురిని విడిచిపెట్టు. ఆ ముగ్గురు తప్పనిసరిగా ఆ పనులు చేస్తారు. తరువాత ఆ కారణంగా వారి దగ్గర నుంచి నీవు వెళ్ళిపోతావు అని పంపించాడు మహావిష్ణువు. అందుకే ఈ 3 గుణాల వల్ల కలియుగంలో లక్ష్మీ అనుగ్రహాన్ని పొందలేరు. అలాంటి లక్ష్మీదేవి ఆవిర్భవించిన తిదే ఈ పాల్గొన పౌర్ణమి. మహాలక్ష్మి అనుగ్రహం ఉంటేనే జీవితంలో దేన్నైనా మనం సాధించగలం. సంపద, కళ ఇవన్నీ ఆమె యొక్క లక్ష్మీ రూపాలు, లక్ష్మీదేవి రూపాలు. లక్ష్మీదేవి ఆనందప్రదాయిని. మనందరం అమ్మవారి కృప కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ లక్ష్మీదేవి అమ్మవారు సర్వ జగత్తును చూస్తుంది. ఎవరికి ఏం కావాలో ఆ అమ్మకు తెలుసు కదా. ఎవరి కర్మ ఏమిటి, ఎవరి గతి ఏమిటి, ఎవరు ఎంత భరించగలరు ఆ తల్లికే తెలుసు. పసిపిల్లవాడికి ఆహారం ఎంత కావాలో, ఎంత అవసరమో ఓ తల్లికి తెలిసినట్లుగా లక్ష్మీదేవి అమ్మవారికి ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరికి ఎంత కావాలి అనేది అంతా తెలుసు. ఈ విషయం తెలిసిన వాళ్ళు శాంతంగా ఉంటారు. ప్రతి వారి అవసరం ఆ తల్లికి తెలుసు. ఎవరికి ఎప్పుడు ఎంత ఎక్కడ ఎలా ఇవ్వాలో ఆ తల్లికి తెలుసు. అలా మనం కొలిచే తల్లి లక్ష్మీ అమ్మవారు. అందుకే లక్ష్మీ కటాక్షం కోసం ప్రతిరోజు అమ్మవారిని పూజించాలి, అమ్మవారిని స్మరించాలి. లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధిస్తే ఆమె కరుణించదు.
మనం నివసించే ప్రాంతాన్ని, ప్రదేశాన్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకుని ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దుకుని సాంప్రదాయాన్ని పాటించే వారికే ఆమె లక్ష్మీ కటాక్షం కలిగిస్తుంది. శూన్యతిథులైన పౌర్ణమి, అమావాస్యలంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. పౌర్ణమి తిథిలో అమ్మవారిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంకా ముఖ్యంగా అమ్మవారు ఉద్భవించిన అంటే జన్మించిన ఈ లక్ష్మీ జయంతి రోజు ఈ విధంగా పూజ చేస్తే అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనం పొందవచ్చు. మరి ఈరోజు పూజ ఎలా చేయాలి అంటే, ఈరోజు సాయంత్రం అమ్మవారిని చక్కగా అలంకరించుకోండి. ముందుగా పూజాగదిని శుభ్రం చేసుకోండి. తరువాత అమ్మవారి ఫోటో ముందు సన్నజాజి పువ్వులు ఉంచి అలాగే సన్నజాజి మాల కట్టి అమ్మవారికి సమర్పించి అమ్మవారి ముందు ఉసిరి దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా దీపాన్ని వెలిగించాక ఈ ఒక్క మాట పలికితే చాలు, అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. అది ఏంటి అంటే, ఈరోజు పూజ చేసే సమయంలో ఓం లక్ష్మీ నమో నమః, ఓం లక్ష్మీ నమో నమః అనే మంత్రాన్ని పఠిస్తే చాలు, లక్ష్మీనారాయణల సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు మీకు కలుగుతాయి. బాలకృష్ణుడు పాల్గొన మాసం పౌర్ణమి తిథిలో ఉయ్యాల్లో వేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోళీ రోజు శ్రీకృష్ణుడి ప్రతిమను ఉయ్యాల్లో వేసి డోలికోత్సవం జరుపుతారు. అలాగే హోళీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాల్లో వేసి రంగులు పులిమినట్లు కూడా చెప్తారు. ఈ రోజు ముఖ్యంగా పార్వతీ పరమేశ్వరులను నిష్ఠగా పూజించాలి. ఇలా పూజిస్తే వివాహంలో ఏర్పడే ఆటంకాలు తొలగిపోతాయి. ఈ పాల్గొన పౌర్ణమి రోజు అమ్మవారిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. పౌర్ణమి రోజున వ్రతాన్ని ఆచరించి సాయంత్రం పూట చంద్రుణ్ణి ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు లలితా సహస్రనామం పారాయణం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇలా పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి తిథి ఎంతో ప్రత్యేకమైనది. ఈ రోజు సాయంత్రం నుంచి రాత్రిలోపు ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో ముందు అలాగే శివ పార్వతుల ఫోటో ముందు ఉసిరికాయతో దీపం వెలిగించి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దీనికోసం ఒక ఉసిరికాయను తీసుకుని దానిపైన కొంచెం భాగం తొలగించి దాన్ని ఫోటో ముందు ఉంచి దానిపై ఆవు నెయ్యిలో ముంచిన వత్తిని పెట్టి అగరవత్తితో దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇలా వెలిగించి మీ మనసులోని కోరికను చెప్పుకోండి. ఇలా చేస్తే ధర్మబద్ధమైన మీ కోరిక తప్పక నెరవేరుతుంది. ఇలా ఈరోజు ఎవరైతే ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తారో వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆ ఇంట్లో శివపార్వతుల లక్ష్మీనారాయణల అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. లక్ష్మీదేవికి ఉసిరికాయ దీపము అంటే చాలా ఇష్టం. అత్యంత శక్తివంతమైన ఈ పాల్గొన పౌర్ణమి రోజు మీరు ఇలా ఉసిరికాయ దీపాన్ని లక్ష్మీనారాయణల ఫోటో ముందు వెలిగిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఆ ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. వారు చేసే అన్ని పనుల్లో విజయం కలిగేలా చేస్తుంది. ఈ రోజు అమ్మవారికి సన్నజాజి పువ్వులను మాలగా కట్టి అమ్మవారికి సమర్పిస్తే మీరు చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. లక్ష్మీదేవికి దద్దోజనం, కలకండ నైవేద్యంగా సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సకల దోషాలు తొలగి ఆర్థిక ఇబ్బందులు తొలగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇక ఈరోజు రాత్రి పౌర్ణమి గడియల్లో అటుకులు, బెల్లం, పాలు ఈ మూడు కలిపి తింటే మానసిక బలం పెరుగుతుంది. ఎందుకంటే చంద్రుడు మన కారకుడు కాబట్టి ఈ విధంగా చేస్తే మానసిక పరమైన సమస్యలు తొలగిపోతాయి. మనశ్శాంతి కలుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మానవ శరీర వ్యవస్థను శుద్ధీకరిస్తుంది. అత్యంత పర్వదినమైన ఈ రోజు, ఈ పాల్గొన పౌర్ణమి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు కల్లుప్పు అలాగే ఉసిరికాయ ముక్కలు వేసుకుని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా పాపాలు, దరిద్రం తొలగిపోతాయి. ఉసిరికాయను ముక్కలుగా కోసి అలాగే కొంచెం కల్లుప్పు తీసుకుని స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయండి. ఇలా ఈరోజు స్నానం చేస్తే దృష్టి దోషాలు, నరదృష్టి తొలగిపోతాయి. మీరు చేసే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది.
హిరణ్యకశిపుడి సోదరి పేరు హోళిక. ఈమె మంటల్లో కాలిపోయిన రోజే హోలీ. అందుకే హోలీ రోజు సాయంత్రం పూట ప్రత్యేకంగా ఇంటి ముందు మంటలు వేయాలి. అలాగే ఈ రోజుకు మరొక ప్రాముఖ్యత కూడా ఉంది. కృతయుగంలో రఘు మహారాజు అనే ఒక మహారాజు పరిపాలిస్తున్న సమయంలో దుండి అనే పేరు గల ఒక రాక్షసి ఉండేది. ఆ రాక్షసిని ఆ మహారాజు ఈ రోజే సంహరిస్తాడు. ఆ రాక్షసి మరణించిన కారణంగా కూడా ప్రజలందరూ ఈ రోజు మంటలు వెలిగించారు. అందుకే హోలీ రోజు ఇంటి ముందు భాగంలో భోగి రోజు వేసినట్లు మంటలు వేయాలి. దీన్నే హోళికా దహనంగా చెప్తారు. ఇలా ఈరోజు ఇంటి ముందు భాగంలో మంటలు వేస్తే నరఘోష, నరపీడ, దిష్టి దోషాలు వంటివి సులభంగా తొలగిపోతాయి. హిరణ్యకశ్యపుడి సోదరి హోళిక మంటల్లో పడిపోయిన రోజు కాబట్టి, దుంది అనే పేరుగల రాక్షసి చనిపోయిన రోజు కాబట్టి ఈ పౌర్ణమి రోజు సాయంత్రం పూట మంటలు వేయాలి. ఈ రాక్షసి అలాగే హోళిక చిన్న పిల్లలకు అనేక బాధలు కలిగిస్తారు. చిన్నపిల్లల్ని ఇబ్బందులు పెడతారు. అందుకే ఇద్దరిని మంటల్లో దహించి వేస్తున్నట్లుగా ఇంటి ముందు మంటలు వేయాలి. ఇలా చేస్తే మీ పిల్లలకు ఎటువంటి బాధలు ఉండవు. చిన్నపిల్లలకు దిష్టి దోషాలు పోవాలి అన్నా ఈరోజు సాయంత్రం మంటలు వేయాలి. ఆ మంటలు ఎలా వేయాలి అంటే ఎండిపోయిన కర్రపుల్లలు తీసుకోండి. అలాగే ఎండిన ఆవు పిడకలు తీసుకుని అవి ఇంటి ముందు కుప్పలా పోసి మంటను వెలిగించి ఆ మంటల చుట్టూ ఇంట్లో సభ్యులందరూ పిల్లలతో సహా 3 సార్లు తిరగండి. ఆ తరువాత ఆ మంట నుండి వచ్చినటువంటి బూడిదను తీసుకుని చల్లారిన బూడిదను తీసుకుని పిల్లల తలపై రాయాలి. అలాగే చేతుల మీద రాయాలి. ఇలా చేస్తే మీ పిల్లలకు సంవత్సరం మొత్తం కూడా నరదృష్టి, నరపీడ, దిష్టి దోషాలు తగలవు. అనారోగ్య సమస్యలు, దోషాలు తొలగిపోతాయి. ఇక మీరు కూడా ఆ బూడిదను తీసుకుని మీ ముఖం మీద, చేతుల మీద రాసుకోండి. ఇలా చేస్తే అన్ని శుభాలే కలుగుతాయి. బూడిదను రాసుకునేటప్పుడు ఇలా అనాలి: దుండి రాక్షసి పీడ నివారణార్థం అని పలకండి. దుండి రాక్షసి పీడ నివారణార్థం అని పలకాలి. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఓం శ్రీ మాత్రే నమః.